అల్లునికి అప్పులన్నీ అడగరాదవ్వా అతడు తెరపలేడమ్మా అయ్యా ఉన్న వాళ్ళే ఏమైనా ఇయరాదవ్వా అందరాదవ్వా అల్లునికి ఇచ్చిన అప్పులన్నీ అడగరాదవ్వా అతడు తెరపలేడమ్మా అన్న ఏమి గాయంగా ఇల్లు పడుతుంది వాళ్ళే తాగినారే ఆడలు అవుతుంది ఆగో సంగమయ్య తన అతను గుడి ముందరికి వచ్చిండు 60 పుట్ల ఉగ్గు కదా సూరం రాజులు దేవా సంగమయ్య అయ్యా ఇట్లా అన్నాక అవుతారా పొరగాళ్ళు చెప్పే ఇట్లా అన్నాక అంతే కొడుక వీధి చేసుకున్నా ఇన్నేం చేసుకున్నా ఇప్పుడు ఎవరు కంట్రోల్ కావచ్చు అంటానా ఆట ఆడిస్తా ఏదో పోనీ ఎందుకు ఎందుకు అంటా అంటే ఇంకా ఓపిక పడతావు ఏం కథలు సంపాదించినవరా గొప్పలు ఉంచుతాను లోపల కథలు బాగానే ఉన్నది 33 జిల్లాలు లేదు మనంత పోటు మన పులివెందుల పులిది పులి సంపత్ ఇంకా కథలు బాగానే ఉన్నది పుల్లు అమ్మను పానతోటి ఉండగా కరెంట్ తీరవిద్య నడిపిస్తా అమ్మా బాగా ఉండదు ఏం కథలు సంపాదించినవరా ఉన్నారు మరి కథలు నీ కథల మధ్య నువ్వు తిమ్మ పెడగాడ అమ్మను కరెంట్ ఉండగా తీరవిద్య నడిపిస్తా ఈ టెంట్ నుంచి ఇల్లు దునకాలి అలలు సముద్రం నుంచి నడిపిస్తా అమ్మను దాన్ని అమ్మ నడితే మనసు అనగద్దు అగో ఏ అని చెందుకున్నాను మొత్తం చూపిరా నా టాలెంట్ మొత్తం భయం ఎక్కడా కడుపులా తాళి ఎప్పుడు కాలు మొక్కినప్పుడు కాలినప్పుడు కాదే తాళి కట్టినప్పుడు భయం సచ్చి కాచి లేకుండా అమ్మ కాలు ఎంత తిమ్మంపేట కాడ మొత్తం చూపిస్తా ఎత్తున్నాడు కాలే నా బల్లగా ఈ మొగడు అట్ట నన్ను కరెంట్ తీకెళ్ళి నడిపిస్తాడట సాడే చచ్చిపోండి పడుకో ఇంకా ఈ టెంట్ వీకెళ్ళి ఆ ఇల్లు దునికిస్తాడట నేను కొద్దిన అరపడుకో దునకడానికి నీళ్ళు హల్లలు వీకెళ్ళి నడిపిస్తాడు వీడు పంటలేమని పాడుకోవడం వీడు నీళ్ళు హల్లల మీద అరే కరెక్ట్ కాదే 10 మందిలో 3 బాటల కాడ ఇక్కడ తెల్ల అంగేసుకొని మీస మీద చెయ్యేసి 10 మందిలో మాట్లాడుతుంటే నన్ను గత వణుకాలి 10 మంది ఉన్న కాడ నా పరువు కాపాడాలి నువ్వు ఇంట్లో వెనక నువ్వు ఉచ్చుతాడు వచ్చి అర్థం మొగడు నిజానికి నువ్వు సరే
యాక్షన్ చేయాలి చెప్తాను మాట అనుకో పెట్టుకోలే ఈ మొగడు కరెంట్ తీయకే నడిపిస్తాడు ముందుకు వెళ్ళిపోతారా అని ఎవరుగా వస్తున్నావు అని గుట్ట మీద పాల పీట తాజమొగ్గులానే లేపు కింద మధ్య ముర్రం పిల్లలే ఉండే ఒత్తుకోపోయేవాడు ఇంకా లేకపోతే ఇంకా ఎగురుతారా అందరు కూడా ఒక్కరు కూడా ఆకోచుకుంటాడు ఉంటే వాడు పండాలి మాడుకొని 10 మంది ఉన్న కానీ ఎదురు కొట్టబుద్ధి అయితే అదంటే మార్చుకొని పండాలి ఇక మాత్రమే మామ చూడగా తాజ్మహల్ మందోలేరా మామ చూడగా నా ఇద్దాం అనుకుంటాను వాళ్ళు కొడుకు నేను ఎగురద్దా కొడుకు మాకు ఏమాట ఆడేవాళ్ళు గారు మీరా అంటాడు పిల్లలతో కట్టే కటింగ్ కట్టిందా అల్లుగా ఉన్నాయి పిల్లం గిట్టున్నాక మొగడు తాగుతాడు బిడ్డ భక్తురాల నేను ఏ ఊరు ఉన్నదమ్మా నా బిడ్డ ఏ బలే ఉన్నదమ్మా మాయమ్మ ఏ పల్లె ఉన్నది మానుకోలుంటే నీ ముందర పేరు
మీద 11:30 వాళ్ళు నిద్రకు 12 గంటలకు రాలి వాళ్ళని టెన్షన్ పెట్టకూడదు సైలెంట్ ఉంటుంది. అరే రే ఆనాడు బిడ్డ వినకన సుభద్రదేవి సుభాశీల నగరం నీ పేరు వినక నీ భర్త పేరు సుభాశీల నీ పేరు సుభద్రదేవన్నవా. అయ్యో బిడ్డ ఒక కొడుకుని కన్నం రేపటి కళ్ళు వెనుక నా బాణమే వెళ్ళాడు. కొడుకు కుండబట్టి కాటనానికి అగ్గి పెట్టి బాగి నిలబడి ఏడుకుంటే ఏడ్సే బిడ్డ కావాలన్న అమ్మా బారా పనులు ఆవిడ మీద వెనుకని సుభాశీల రుణిసరికి ఇంత దూరం వచ్చి పూజలు చేస్తాను. ఒకవేళ భగవంతుడు కళ్ళలో కనిపించకపోతే ఏం చేస్తాను అనుకుంటాను అమ్మా. అయ్యా నీ గుళ్ళలో పూజ పెడతాను నానా. ఆ భగవంతుడు మెచ్చి మాకు సంతానం ఇవ్వకపోతే ఈ గుళ్ళే ప్రాణం తీసుకుంటాం అయ్యా. అయ్యా ఒక్క మాట ఉన్నావు అయ్యా, భగవంతుడు సంతాన బలం అయిపోతే మాత్రం గుళ్ళలో పాలన చేసుకుంటాను ఉన్నావు. ఓ బిడ్డ సుభద్రదేవి అగో ఇప్పటికప్పటికన్నారు బిడ్డ 1000 వేరు తప్పది 100 సాగు తప్పది. కోటి విద్యలు చేసిన కూటి కొరకే కొన్నాళ్ళు బతికిన మన చేత కాటిపాలే అన్నారు. ఏ మనిషి అయినా భూమి మీదకి వచ్చినప్పుడు 4 రోజులు మంచి అనిపించుకొని మంట కలవాలనుకుంటారు కానీ సావాలన్నమాట ఏ తల్లి నోటికి రాదే అవ్వా. అయ్యో బిడ్డ చచ్చిపోతే కనిపిస్తారా మనుంటి ఇలా కాకపోతే రేపు కనిపిస్తారు. లంగై దొంగై భూమి మీద బతకాలనుకుంటారు బిడ్డ. అయ్యగా నా తను పడవలు నాకెందుకు నేను రావాలని ఒక్క మాట కలవా బిడ్డ. శ్రద్ధ కనిపిస్తావానే నా బిడ్డనా, శ్రద్ధ కనిపిస్తావానే నా బిడ్డనా, బిడ్డ సుభద్రదేవి నాయమో ఓ బిడ్డ సుభద్రాదేవి సచినోళ్ళు కనిపిస్తారు. అయ్యల జరిగే పండుగ గీ తిమ్మంపేట గ్రామం అందున గీ కాడబోయిన వారి సంస్థానంలోన గా కన్న తండ్రి యాదగిరి జీవనం పోంగ కన్నడ కడబార 3 బిడ్డలు 2 కొడుకులు గాని ఆ కన్న తండ్రి జీవనం పోంగ కొడుకులు అది కచ్చిండ్రా కోడళ్ళు అది కచ్చిండ్రా బిడ్డలు అది కచ్చిండ్రా గా యాదన్నకు అన్నున్నది కచ్చిండ్రా సిలకల గుంపోలే మనవలు మనవరాళ్ళు గా కన్న తండ్రి కాది కచ్చిండ్రా అనే అవ్వా. నాకేము రంది నాకేము రవుసా రేపటి కల్లా నా 2 కొడుకులు నా పానం వేయనను పెద్ద కొడుకు నాకు అగ్గి పెడతాడు. నా భార్య పానం పోతే చిన్న కొడుకు నా భార్యకు అగ్గి పెడతాడు. నాకు 3 బిడ్డలు ఉంటే మా అవ్వయ్య పానం వేయిందని నా బిడ్డలు ఎనుకుంటే ఏడతాడని కన్నడ కడబారా గా పిల్లగల్ల కట్ట చూసేదాకా ఉన్నాడా గా మనవల మనవరాళ్ళ బాధ చూసేదాకా గా యాదగిరి ఉన్నాడా అనే అయ్యా పోదల్ల కొడుకులారా నా కొడుకులో అయ్య బాకి తీరు నాది కొడుకులారా ఓరి కొడుకులారా మీరు కానన్ రాజ్యాలు ఉన్నా నా కొడుకులు అక్కడున్నారు. రేపటికల్లా పాలొల్ల కింద పలసానంగా వద్దని మీ కన్న తల్లి మీ కన్న తండ్రి కడుపు కట్టుకోని మిమ్మల్ని చదువుకున్నారు రాంగయ్యా. ఓరి కొడగా గౌరన్న ఓరి కొడగా నాగరాజు ఈ ఆడికి అయ్య పండు కొడుకు పోతుంది కొడుకో అయ్య బాకి పోతుందిరా. చిన్ననాడు కొడుకులాలా మీరు రాత్రి అయ్యేదాకా ఇంటికి రాకపోతే నా కొడుకులు రాలేదని బజారు మీదికి వచ్చి మీ నాయన మీ పాట చూసిండా నాయన. మీ కొడుకులంటే రాను కొడుకు నా బాకి వేరుతుంది నా కొడుకు నా నెత్తిల గంప తీసి మీ నెత్తిల పెట్టిపోతున్నా. 3 కాడ ముచ్చులో పోకుండి కొడుక 4 కాడ నవ్వబోకుండి. ఈ ఎవల పిల్లలంటే గాయాదన్న పిల్లలంటే పేరు పెద్దగా తెచ్చుకొని కొడుకులాలగా. అయ్యో పోదల్ల బిడ్డలాలా నా బిడ్డలో పోదల్ల బిడ్డలాలా నా బిడ్డలా పెద్ద బిడ్డ రేణుకవ్వ పోదల్ల అయ్య పండు కొడుతున్నదే బిడ్డలాలా
అల్లుడా పరిసన్న పోతాన్న ఇంటికి పెద్ద దిక్కు నువ్వున్నవా నా బిడ్డ నాగలక్ష్మి నాగమ్మ అయ్య పండు పడుతున్నదే నా బిడ్డ అల్లుడా గట్టన్న పోతాన్న బిడ్డ రా చిన్న బిడ్డ రమవ్వ అల్లుడా కుమారు నా బాకి జరిగిపోతుంది బిడ్డ ఇక 4 రోజులు అయితే కొండంత పండుగ కాదు పండుగ అయితే మా బాబు వద్దాడు ఇక మమ్మల్ని తోలుకోపోతాడని వింటాము మీరు అయ్య మాట చూస్తారా అనే అమ్మయ్య ఉన్న అందరూ పండుగ 10 రోజులు ఉండదనంగా ఆ బిడ్డను తోలుకోపోతాడు ఓ బిడ్డ రమవ్వ మీరు 11 కుందలు పట్టుకొని మా బాబు ఈ రంగం వస్తాడా మా బాబు ఆ రంగం వస్తాడా మమ్మల్ని తోలుకోపోతున్నారు వీడు మీరు మంది ఒక చూస్తుంటే అన్ని తినడం చక్కదనం ఉండాలి అంటారు దానికి అయ్యో దిక్కున్నాడో లేడో దాన్ని ఎవరు తోలుకోపోతలేదు అంటున్నాడు బిడ్డ నా పోటు చూసుకుంటా మీరెడతారా అని కోడలతవ్వ కోడలా గాయిస్తావా ఎన్నడన్నా నా బిడ్డల అమ్మగారిల్లని ఆశపడి మీ ఇల్లు పెట్టొచ్చున్నాడు బిడ్డల మీరే పెట్టకున్నా అక్క మీరెప్పుడు వచ్చిందని కాలం నిలిచి కట్ట సుఖపడుకుండ్రి బిడ్డ ఒకవేళ మీరు మాట్లాడకపోతే నా 3 బిడ్డలు ఇల్లు ఒక చూసుకుంటా ఓ బాబు యాదగిరి నీ కొడుకుల సొమ్మేమో తిన్నవురా అయ్యా నీ కోడళ్ళ సొమ్మేమో తిన్నవే ఏ మర్దలు మాతో మాట్లాడతలేదని అవ్వా ఇళ్ళ మోగం బిడ్డలు చూసుకుంటా అల్లుల్లో నా నెత్తులకు మీరు ఎత్తులు పెట్టిపోతాను నాకు అల్లుళ్ళు కాదు బిడ్డ కొడుకుతోని పాట కొడుకులు అనుకున్నా వరి కొడుక కౌరన్నా కొడుక నాగరాజు మీ బావలు ఉంటారు కొడుకు బావల పేదలు అయిన బావల పెద్దోళ్ళు బావలు వచ్చిన్నాడు కొడుకు అయ్యో 2 రోజుల బట్టి నేనుంటే ఇక మా ఇన్నడు మాకెవరు అందరుకున్నారు కొడుకులాల రేపటి బట్టి మీ బావలతోటి బావ మేమున్నామని తీరతారు చెప్పండి కొడుక బిడ్డ అమ్మ ఉండాలి బిడ్డ గౌరవ ఓ బిడ్డ మీ తోడు పుట్టినోళ్ళు మీకు కొత్త చీర పెడితే కొత్త చీర మీరు కట్టుకొని పాత చీర అమ్మకి ఇచ్చిపోరు బిడ్డ బిడ్డ రేనవ్వా ఓ బిడ్డ నాగలక్ష్మమ్మ నా బిడ్డ రమ్మమ్మ రేపు తెల్ల రంగ మీరు అత్తగారు ఇళ్ళల్లో వేయినాక ఎరుకున్నళ్ళు ఓ మాట ఎరుకలేనల్లో మాట బిడ్డ 11 రోజుల బట్టి మీ అమ్మగారింటి కాడగా పండుగ వేసుకున్నారంటే మా బాబుల చిన్నాని బాబుల చిన్నాని చెప్పుకుంటా వీడు ఎంత ఎడతారు బిడ్డ బిడ్డ బిడ్డేలా కొడుకు బిడ్డేలా బిడ్డ కొడుకులాలా కొడుకు కొడుకులాలా మేమీది ప్రేమ నాకు తీరాలేదు మేమీది ప్రేమ నాకు తీరాలేదు బిడ్డ రావే బిడ్డ ఓ బిడ్డ సుభద్రదేవి చిలకల గుంపోలకి ఇంత పలుగా అన్న వదిలిపెట్టి గాయాదన్న జీవనం పొంగ భూములాది కచ్చనా జాగలాది కచ్చనా కట్టిన ఇల్లాది కచ్చనా పెట్టిన పయ్యాది కచ్చనా అని అయ్యా అయ్యా ఓ సంగమయ్యా సంగమయ్యా అయ్యా ఓ సంగమయ్యా సంగమయ్యా రేపు రేపాడి కల్లా సంగమయ్యో రేపు రేపాడి కల్లా సంగమయ్యా నేను ఒక్క కొడుకున కన్నా గాని సంగమయ్యా ఒక్క కొడుకున కన్నా గాని సంగమయ్యా రేపు రేపాడి కల్లా ఓ నాయనా
నాయనా ఏడుళ్ళ మీద ఉన్న కాబిడ్డు నేను దచ్చిన మధురాబో నా బిడ్డకో నా బిడ్డకు ఏర్పడితే బోనయ్యో నా బిడ్డ ఏడుళ్ళ మీదకెళ్ళి కాబిడ్డు ఊరికి వచ్చి ఒక్క మాట ఉన్న యాదగిరి పనముద ముగ్గురు బిడ్డలు శిలగల గుంపోలే మనవలు మనవరాలు వెనుక తన బలగానే వదిలిపెట్టి వాళ్ళ బలగం అంటే అయ్యో నా చిన్న బాబు లేడు నా పెద్ద బాబు లేడని వాళ్ళ బలగం అంతా ఉంటే వెనుక తింటే పేరుగా తాగుతే పేరు కొడుకులు కొండంత పండుగ ఆడపిల్లలు ఉంటే రామరామని కీర్తన తీపిస్తారు అన్నదమ్ముల పిల్లలు ఉంటే ఇవాళ వాళ్ళందరూ వచ్చి తనతో పిల్లలతోని పాటుగా కొండంత పండుగ చేసి రామరామని కీర్తన తీపిస్తారు ఇప్పటికప్పటికీ ఒక కొడుకు కాదు ఒక రూపాయి లేదు ఒక ఎత్తు వ్యవసాయం కాదు ఒక కన్ను కాదు ఒక కొడుకు అంటే ఆయన లంగన్న అయితే ఆయన దొంగన్న అయితే ఆయన మంచోడన్న అయితే కొడుకు తోడగా ఆడవిల్ల కావాలన్నావు అయ్యో బిడ్డ ఎల్లుడి కానీ గర్భవాసం అంది నీ కొడుకు తోడ ఇద్దరు పిల్లలు కమల పిల్లలు ఉన్నారు కానీ నీ కొడుకు తోడ మళ్ళొక్క కొడుకు మళ్ళొక్క బిడ్డ ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు కానీ అయ్యా రేపటికల్లా ఏ కట్టం వచ్చినా నేను కట్టం వెళ్ళ పోసుకుంటా ఏ బాధ వచ్చినా నా బాధల్లో పోసుకుంటా అయ్యా నీ మీద మన్ను అయ్యా నీ మీద దుమ్ము అయ్యానంటే నీకు సంతానం ఇచ్చేదాను నీకు నాకు దోషిరకమైతదమ్మా బలం ఎంత నీకు నాకు గోత్రికమైతది బలం ఎంత ఒలిగిపోయి కింద పడుతుంది గుడికి చూడబట్టి కుక్కని పట్టుకోను చెప్పాను నన్నోటి చెప్పిరా ఎందుకు ఈ మందికి సరిపోదా పాలకేంద్ర చెప్పిరా నమ్మోడు కుక్క నమ్మోడు కుక్క అని కొట్టు దగ్గర అదే పనుగోరు కూడా ఫైటింగ్ లేదు ఫైటింగ్ ఎందుకే మనకు ఉరుకుతారో మనం ఎత్తుగా తెంపుకొని రుబ్బుకోపోయిన వానికి ఇవారుగా పడుతున్నట్టున్నాడు బర్ర పోతున్నట్టున్నాడు ఇద్దరు మధ్యలో బండి వంట బాట ఉండాలి ఏది మా ఇద్దరి మధ్యలో కోరిక చూసి ఆవుతలే ఎందుకు
ఇస్తాడా? వానికో ఇచ్చే రేవు లేదు, ఇంకో తీసుకునే రేవు లేదు. తిరుగు ఎట్లా ఇచ్చారే నాకే చెప్తాను ఇచ్చే రేవు. వారి గాడి ఎత్తు పోతుందిరా. అరే గడ మనిషిని గడిపోతారు కాయడా పంపులోకి దాడుతుంది, ఇంటి తడుగు దాడుతుంది. కంటే ఈ నడిపులు ఇస్తారా సంతానం గసండి మొగడు వాడని. కానీ బిడ్డ అమ్మ నీకు సంతాన బలం ఇచ్చే నేను అని చెప్పుదా అసబాల దగ్గర పెట్టి స్థాయి కిందికి కాకపోలే కళ్ళు మూసి ఐటి కప్పలు అంగిల తంగిల పొలం వేసి వెళ్ళిపోతా బిడ్డ. అయ్యా కళ్ళు మూసినాక సంతానం ఎట్లు ఇస్తావు అయ్యా? రాసరాసు వారు ముత్త రాసు వారు గంపలో పండ్లు పోసుకొని వాడల పండి పండ్లు అమ్ముకుంటా పోతా అంటే కంటికి నచ్చిన పండు కొనుక్కొని తింటాం కానీ కంటికి నచ్చిన పండు కొనుక్కొని ఎట్లా తింటామయ్యా? అయ్యయ్య బిడ్డ పాముకేమో పంట అందిస్తావు, చేతికేమో కొండి అందిస్తావు, నరమాన నిలవలేదు కళ్ళతోని బలంతో కరిగిపోతుంది, కట్టు పోత కన్నా కళ్ళు తిట్టి పెద్దావు అనుకోని ఆనడు సంగమయ్య పట్టుకొని సంతాన బలమేనా అయ్యా సీతరామరాజనుడా సంతాన బలమైన నేరలో రాఘవం సంతాన బలం ఇచ్చినప్పుడు సప్పట్లు కొట్టుకుంటే అమ్మ సప్పట్లు ఎప్పుడో సత్యనాశనం అయిపోయినాయి. అదే ఎంతైనా కానీ ఆ పాప గౌన్లు వేసుకొని మిడ్డీలు వేసుకొని వీళ్ళకి వెళ్ళి వస్తానంటే వీళ్ళ బొమ్మలు చూసుకుని వీళ్ళు కొట్టుకుని సంపల పడతారు కానీ 2 బట్టలు వేసుకొని కదే సప్పట్లు కొట్టమంటే కొడతాన్రా. సప్పట్లు కొట్టకపోతే కొట్టిన వాళ్ళ పాపాలు అన్ని కొట్టిన వాళ్ళని నిలబడతాయి. అయ్యయ్య సప్పట్లు కొట్టదు చేతుల కొంకిలు కట్టకపోతాయి. మీరు నాటు ఏవైనా శనగాలైనా పోతే చేతులు పోయి చేతుల పీక్కొస్తాయినామా. సప్పట్లు కొట్టపోతే ఏమన్నా కాడ కొత్త గుళ్ళు కడతాండ్రు, గుళ్ళ మీద పుట్టాది ఒక వాళ్ళు ఉంటారు, అట్లా మీ చేతులకి ఇట్లా అయిపోతాయి. అయ్యా సందువాడు కట్టినాడు అంటే వీళ్ళు భక్తితో పడతాను భయంతో అసలు చూడడం లేకపోయినా ఏం చూస్తాయా వచ్చినా సాప కింద వచ్చినా కమల గుణాలు ఉన్నాయా, కనకమరాలు ఉన్నాయా, ఉన్నాయా మాటీలు ఉన్నాయా, ఉన్నదా గొట్టల గొంతు ఉన్నదా, ఉన్నదా గడియారం ఉన్నదా, ఉన్నదా తీరు దాకిటి ఉన్నదా, ఉన్నదా సింగుల పిల్లు ఉన్నదా, వచ్చినా సింగుల గంతన మనిషికి సింగులలో సంతానం ఇద్దరు సాప కింద వస్తాడు, దొంగతనం చేసిన దొంగలు ఉందంటే అన్న కూర్చుంటాడు. అత్తగారా నా బాధ ఎక్కడ నాకు ఈ బాధే కానీ వచ్చినోడు ఎంత దూరమే ఆయన నాకు ఖర్చు ఉన్నదా, సిర జాకెట్ ఉన్నదా, కమల గుట్టాలు ఉన్నాయా, గడియారం ఉన్నదా, సింగుల పెళ్ళమైన మంచిదే కానీ పెళ్ళమే సొమ్ములకే వచ్చిందా? అరే పిచ్చిదానా నీకేమరికనే ఆడోళ్ళు బస్ స్టాండ్ లాంటి వాళ్ళు, మొగోళ్ళు బస్సులు లాంటి వాళ్ళు, పొద్దున్నాక బస్సులు తిరిగి మళ్ళీ వస్తా.